देखते हैं अवाम की नज़र न्यूज़। 2 लाख कर्ज माफ करने के फैसले पर सिटी कांग्रेस ने किसानों के साथ जश्न मनाया। किसान अपने वादे को पूरा करने पर कांग्रेस हुकूमत की सिताइश कर रहे हैं। सोडा के चेयरमैन और नागारा कांग्रेस के सदर कोमाती रेड्डी नरेंद्र रेड्डी ने कहा कि अवाम चीफ मिनिस्टर रेवंत रेड्डी की क़यादत की सिताइश करते हैं क्योंकि वो इंतखाबात में किए गए हर वादे को पूरा कर रहे हैं। नागारा कांग्रेस के ज़ेर-ए-इत्तिमाम किसानों को बस स्टॉप पर निशस्ती तकसीम की गई। इस मौका पर नरेंद्र रेड्डी ने कहा कि वजीर 2 लाख का कर्ज एक वक्त में माफ कर देंगे। नरेंद्र रेड्डी ने कहा कि किसान कौंसिल के फैसले से बहुत खुश हैं और वजीर आला रेवंत रेड्डी की हुकूमत काम करेगी। इंतखाबात में अवाम से किए गए वादों को पूरा करने के लिए दियानतदारी के साथ नरेंद्र रेड्डी ने कहा कि साबिक वजीर हरीश राव जिन्होंने कांग्रेस हुकूमत को चैलेंज किया था कि पिछली भी राज्यसभा हुकूमत में 25,000 रुपये के कर्जे मुआफ करने में 5 साल लगे थे। नरेंद्र रेड्डी ने कहा कि एक मुद्दत में 2 लाख रुपये मुआफ करने से किसानों के चेहरे पर खुशी नजर आएगी। इस प्रोग्राम में गंडती सरी नौस रेड्डी, हसीना डांडी, रविंद्र चनता पांडु कनुकी, कोमा सतीश, हजार करूबर मिलिया, चनदराया यादव, कौननगानी अनिल, शबाना मोहम्मद, जयवती रेड्डी, मलकला कविता, तरुमला जयवती और दीगर मौजूद थे। కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన క్యాబినెట్లో నిన్న మరి ఆగస్టు 15 లోపల ఇస్తామని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది। కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పదు। అదేవిధంగా 6 గ్యారంటీలకు సంబంధించి 5 గ్యారంటీలన్నింటినీ కూడా నెరవేరుస్తూ దానిలో భాగంగా రైతు రుణమాఫీ కూడా ఈరోజు నెరవేరుస్తూ ఉన్నాం। గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో రైతులను మోసం చేసి 1 లక్ష రుణమాఫీ చేస్తా అని చెప్పి 25,000 చేసినటువంటి ఘనత గత ప్రభుత్వాలది। ఈరోజు రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలను రైతులను అందరినీ కూడా ఆదుకోవాలనేటువంటి చిత్తశుద్ధితో ఇవాళ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది। ఒకటేసారి 31,000 మరి రైతుల రుణమాఫీని మాఫీ చేస్తూ ఉన్న ఘనత ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని। కాబట్టి దయచేసి రైతులంతా కూడా ఏ విధంగా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటను ఇలా నిలబెట్టుకుందో దాన్ని కూడా మీరంతా కూడా స్వాగతిస్తూ ఇలా సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు। అదేవిధంగా ఏ మాట అయినా కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తప్పదనడానికి ఇది నిదర్శనమని తెలియజేస్తూ ఉన్నాం। రైతులంతా కూడా ఆరుగాలం కష్టపడి ఎన్నో కష్ట నష్టాల కోర్చి ఈరోజు మరి పంట పండిస్తూ ఉంటే ఆ రైతును ఆదుకోవాలన్నటువంటి చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని। కాబట్టి దయచేసి ప్రజలంతా కూడా మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తూ ఉందో పూర్తి స్థాయిలో మద్దతు ఈరోజు మరి ఇస్తూ ఉన్నారు। అదేవిధంగా మరి భవిష్యత్తులో కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మీకు ఇంకా కూడా ఎన్నో హామీలు నెరవేర్చే ప్రభుత్వం ఇది। రేవంత్ రెడ్డి గారి మద్దతును మరి ఇవ్వాల్సిందిగా మరొకసారి కోరుతూ మరి మరొకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మంత్రివర్గ అందరికీ కూడా రైతు రుణమాఫీ చేసినటువంటి మరి పెద్దలందరికీ కూడా మరొకసారి నగర కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ రైతులందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం।